బిగ్ బాస్ 8లోకి ఆర్కే రోజా గారు అంటే మాజీ రోజా గారు, మాజీ రోజా కూజా గారు, అదేవిధంగా నేషనల్ ఇంటర్నేషనల్ పతివ్రత శ్రీరెడ్డి గారు, అదేవిధంగా సుడిగాలి సుధీర్ గారు, మెగా పవర్ స్టార్ అభిమాని, పవర్ స్టార్ గారి అభిమాని సుడిగాలి సుధీర్ గారు, వీళ్ళ ముగ్గురితో పాటు కొంతమంది ప్రముఖులు వచ్చే అవకాశం ఉందని అనుకుందాం. అయితే ఆర్కే రోజా గారు ఒకవేళ బిగ్ బాస్ 8లోకి ఆవిడని సెలెక్ట్ చేసి ఆవిడని తీసుకొస్తే మటుకి ఆంధ్ర బార్డర్లోనో, అటు నుంచి వస్తే ఆంధ్ర బార్డర్లో, లేకపోతే ఇటు నుంచి ఇలా తిరిగి వస్తే తెలంగాణ బార్డర్లో ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అని అంటే ఆర్కే రోజా గారి గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. ఆర్కే రోజా గారు ఆడుదాం ఆంధ్ర అని జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అక్రమాలకి సపోర్ట్ చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకుని ఆడుదాం ఆంధ్ర అనే దాంట్లో పెద్ద స్కామ్ చేశారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఈ ఎవరైతే ఆర్కే రోజాతో సన్నిహితంగా ఉండే వ్యక్తులు, అంటే వాళ్ళ అన్నయ్య అని చెప్తారు కదా, ఒకసారి ఇలా నుంచున్నారు కదా ఆవిడని టచ్ చేసి, ఆయన వీళ్ళందరూ కూడా అవినీతి అక్రమాలు చేశారు, పెద్ద స్కామ్ జరిగింది అనేది ఎలిగేషన్స్ కాదు ప్రూఫ్తో దొరికేశారు. అందుకని ఈవిడి పక్క రాష్ట్రాలు పోయి అక్కడి నుంచి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా, అక్కడ దల్లదాచుకుంటా, లేదా ఫారెన్ ట్రిప్పులు, మిడ్డీలు గౌన్లు వేసుకుంటారు. ఒకసారి డ్రెస్ వేసుకున్న, మంచిగా పద్ధతిగా డ్రెస్ వేసుకున్న అనిత గారు, అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నారు వంగలమూడి అనిత గారు, ఆవిడ్ని కూడా ఈవిడి విమర్శించారు, డ్రెస్సులు వేసుకోకూడదు కానీ. అంటే ఈవిడేమో ఇక్కడికి స్కర్ట్లు వేసుకుని తిరుగుతుంది ఇప్పుడు ఫారెన్లో, ఆవిడ కూతురు ఎవరో ఆ తల్లి ఎవరో కూడా తెలియట్లా అలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు. అయితే అవన్నీ పోతే పక్కన పెడితే బిగ్ బాస్ 8లోకి ఈవిడ రావాలని ప్రయత్నం చేస్తే, ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా బార్డర్లోనే పట్టుకుని సిబిఐలు విచారణ చేస్తారు. అది ఏంటి అని అంటే ఆడుదాం అనే ఆంధ్ర దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్ ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ప్రతి గ్రామాన ప్రతి చోటన వీళ్ళు కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు. ఆడుదాం ఆంధ్రాలో ఆ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ గేమ్స్ అన్నీ కూడా ఈ నియోజకవర్గ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో, గ్రామాల లెవెల్లో, పల్లెటూరుల్లో కూడా ఇవి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఆ ప్రోగ్రామ్స్కి ఎవరైతే టీంని సెలెక్ట్ చేస్తారో ఆ టీమ్స్ వరకు వాళ్ళకి స్నాక్స్, లేకపోతే వాళ్ళకి అకామిడేషను, వాళ్ళకి ఉండడానికి తినడానికి అని చెప్పేసి ఏవేవో చూపించేసి, దొంగ లెక్కలు చూపించేసి కొన్ని 100 కోట్ల స్కామ్ జరిగింది. అదేవిధంగా ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్కి కొన్ని 100 మంది వచ్చారు, వాళ్ళందరికీ స్నాక్స్, బిస్కెట్స్, లేకపోతే ఫుడ్ అరేంజ్మెంట్స్ అని చెప్పేసి చాలా పెద్ద స్కాములు జరిగినాయి. అవన్నీ లేకుండా అసలు ఎవరు రాలా, ఎవరు చూడలా. ఫర్ సపోజ్ ఈ ఆడుదాం అనే ఆంధ్ర ప్రోగ్రామ్ ఒక ఊర్లో, ఒక విలేజ్లో పెట్టారు, మా విలేజ్లోనే పెట్టారు అనుకుందాం. అక్కడికి వచ్చిన వాళ్ళు పట్టుమని ఒక 50 మంది 60 మంది ఉన్నారు ప్రేక్షకులు. కానీ అక్కడ వచ్చిన ప్రేక్షకులకి, అంటే ప్రేక్షకులు అంటే ప్రజలు, ఆ ప్రజలకి 200 మంది వచ్చారు, 400 మంది వచ్చారు, లేకపోతే 1000 మంది వచ్చారని దొంగ బిల్లులు పెట్టుకుని నియోజకవర్గంలో పల్లెటూరు స్థాయిలో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి ఈ నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, లేకపోతే కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా ప్రతి ఒక్క నాయకుడు అవినీతి అక్రమాలు చేశారు. వాటిలన్నిటికి కూడా ట్యాక్స్ ఆయనకు పంపించేయడం జగన్మోహన్ రెడ్డి గారికి, కొంతమంది రోజా గారి ట్యాక్స్, ఆర్కే రోజా ట్యాక్స్ అని ఈవిడికి పంపించడం. అంటే 10 రూపాయలు దోచుకోవడం, ఆ 10లో 2 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి, 4 రూపాయలు రోజా గారికి పంపడం, మిగతా 5 రూపాయలు వీళ్ళు దోచుకోవడం. ఇలాగా చాలా జరిగినాయి, చాలా స్కాములు జరిగినాయి ఆడుదాం ఆంధ్రాలో. ఎవ్రీథింగ్ స్కామే. వాళ్ళకి పిల్లలకి బ్యాట్లు ఇచ్చారు, ఆ బ్యాట్ క్వాలిటీ లేని బ్యాట్స్, అంటే 2 days 3 days కాదు, ఒకసారి ఆడితేనే బ్యాట్లు ఇరిగిపోయినాయి. బాల్ ఇచ్చారు, అవన్నీ కూడా డూప్లికేట్. ఇలా ప్రతి చోటన ఎవ్రీథింగ్ స్కామ్ జరిగింది. ఆడుదాం ఆంధ్ర పిన్ టు పిన్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం అన్ని స్కామ్ జరిగినాయి. ఇవన్నీ బయటపడి ఈరోజు సిబిఐ దగ్గరికి దర్యాప్తుకి వెళ్ళి ఆర్కే రోజా గారు కనుక బిగ్ బాస్ 8లోకి రావాలి, సెలెక్ట్ అయ్యారు అనే రూమర్స్ వస్తున్నాయి. అంటే అది అసంభవం, కావాలని కామెడీ చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఆ కామెడీని కూడా నేను క్లుప్తంగా చెప్తాను. ఒకవేళ అదే నిజమైతే కనుక బార్డర్లోనే అరెస్ట్ చేసి బొక్కలో వేస్తారు. అదేవిధంగా శ్రీరెడ్డి గారి గురించి వద్దాం. శ్రీరెడ్డి గారు అవినీతి అక్రమాలు అనేవి ఆవిడ చేయకపోయినా ఆవిడ వెనకుండి అన్యం పుణ్యం తెలియని వ్యక్తుల్ని దూషిస్తూ ఉంటారు. ఏ విధంగానంటే నేను పతివ్రతని, నేను పరమాణం వండితే 10 రోజులు వేడిగా ఉంటుందని చెప్తారు. అంటే ఆవిడ పతివ్రత అనేది నిజమే, పరమాణం వండితే 10 రోజులు వేడిగా ఉంటుంది అనేది కూడా నిజమే అనమాట. ఏ విధంగా అంటే వీళ్ళు కనీసం శ్రీరెడ్డి ఇన్ని ఎలిగేషన్స్ చేసి ఆవిడ మీద కేసులైనా, ఆవిడ్ని సోషల్ మీడియాలో ఆవిడ విపరీతంగా ప్రతి ఒక్క నాయకుడిని తిడుతున్నా ఎంకరేజ్ చేశారు, సునగంధం పొందారు ఈ వైసీపీ నాయకులందరూ కూడా వాళ్ళ అధికారం ఉన్నప్పుడు. ఎప్పుడైతే వాళ్ళ అధికారం పోయిందో అప్పటి నుంచి కూడా పట్టించుకోవట్లా. మాకు జీతాలు లేవు, మాకు జీతాలు ఇస్తేనే పనిచేస్తున్నామని ఆవిడ నోటితో ఆవిడే చెప్పింది. శ్రీరెడ్డి నోటితోటే శ్రీరెడ్డి చెప్పింది.
మాకు జీతాలు ఇస్తున్నారు, మాకు ఐపాక్ టీం ఉంది, నాకు కూడా శాలరీస్ వచ్చాయి, కానీ శాలరీస్ రావట్లా, నేనంటే తట్టుకుంటా, నేనంటే ఏదో ఒకటి చేసి నైట్ కార్యక్రమాలు చేసైనా డబ్బు సంపాదిస్తా. కానీ ఈ ఎవరైతే పాపం అభాగ్యులు ఉన్నారో, ఎవరైతే అన్యం పుణ్యం తెలియని ఈ ఐపాక్ టీం ఉందో, వైఎస్ఆర్సీపీ నిబ్బగాళ్ళు ఉన్నారో, పేటీఎం బ్యాచ్, వీళ్ళందరూ పరిస్థితి ఏంటి, వీళ్ళందరూ ఎలాగా సంపాదించుకుని బతకగలరు, వీళ్ళందరికీ ఏం సోర్స్ ఉంది, మన ప్రభుత్వం లేకపోతే, మనం పేటీఎం డబ్బులు వేయకపోతే వీళ్ళందరూ అడుక్కు తింటారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, జగనన్న అంటూ వీడియోలు కూడా చేసింది. అలాంటి ఆవిడ్ని కనుక ఖచ్చితంగా ఏదైతే బిగ్ బాస్ షోలో సెలెక్ట్ చేస్తే కనుక నాగార్జున గారు మిమ్మల్ని ఒకటే మాట అంటారు, అంటే రెడ్ లైట్ ఏరియా, రెడ్ లైట్ షోస్ అన్నీ కూడా, బ్లూ ఫిలింలు అన్నీ కూడా డైరెక్ట్గా బిగ్ బాస్లో చూపించినట్టు అనమాట. ఖచ్చితంగా ఈవిడ మీద కూడా చాలా కేసులు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అది ఎలాంటి కేసులు ఏంటంటే, ఈవిడ చేసిన ఎలిగేషన్స్, ఈవిడ అన్యం పుణ్యం తెలియలో నోరు పారేసుకుని తిట్టడం, బండబూతులు, పచ్చిబూతులు, ఒక ఆడవాళ్ళు కూడా ఇలాంటిది ఆడదగా ఎందుకు పుట్టిందిరా అని ఆడవాళ్ళు కూడా, మహిళలు కూడా అసహించుకునే విధంగా మాట్లాడుతుంది. అలాంటి అన్నిటి మీద కూడా ఎలిగేషన్స్, ఈవిడ చేసిన ఫేక్ ఎలిగేషన్స్ వాటి మీద కూడా కేసులు నడుస్తున్నాయి. ఈవిడ కూడా ఆంధ్ర బోర్డర్లోకి ఎంటర్ అయ్యాను అని చెప్పి వీడియో పెడదు, కానీ ఏ లొకేషన్లో ఎటు నుంచి ఎంటర్ అయింది అనేది ఎప్పుడు పెట్టదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అది కూడా ఏంటి, దొంగచాటుకు వచ్చి దొంగచాటుకి వెళ్ళిపోతుంది. ఈవిడ కూడా ఎంటర్ అయితే మట్టి ఖచ్చితంగా ఆంధ్ర బోర్డర్లో కానీ తెలంగాణలో కానీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే సుడిగాలి సుధీర్ గారి గురించి చెప్పాలంటే, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఆయన కెరియర్ ప్రారంభించి మ్యాజిక్ షోస్ చేసుకుంటూ, ఆయన మిమిక్రీస్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ, నాగబాబు గారు ఇచ్చిన ఒక బూస్టప్, ఒక జబర్దస్త్ అనే బూస్టప్ సపోర్ట్ తీసుకుని సుడిగాలి సుధీర్ గారు అంచెలంచెలుగా ఎదిగారు. అంచెలంచెల కింద ఆయన ఒక హీరో స్థాయికి వెళ్ళారు. హీరోగా కొన్ని సినిమాలు కూడా చేస్తున్నారు కూడా, కొన్ని షోస్ కూడా చేస్తున్నారు. అలాంటి వ్యక్తి సోషల్ మీడియాలో కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, చాలా ఆచితూచి మాట్లాడతాడు. ఆయన ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడు. ఆయన ఒక పవర్ స్టార్ అభిమాని, ఆయన ఒక పవర్ స్టార్ని ఆరాధించే వ్యక్తిగా, ఆయన ఆశయాలు సిద్ధాంతాలు ముందుకు వెళ్ళే వ్యక్తిగా ఎప్పుడు వీలైనా ఆయన తోచినంత సాయం ఆయన చేస్తున్నారు. జనసేనకు కానీ పార్టీకి కానీ. అల్లు అర్జున్ కన్నా 1000 రెట్లు బెటర్ సుడిగాలి సుధీర్. ఎందుకంటున్నానంటే, గత ఎన్నికల్లో కానీ, అంతకుముందు ఎన్నికల్లో కానీ భీమవరంలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చి సుడిగాలి సుధీర్, జబర్దస్త్ శ్రీనివాస్ వీళ్ళందరూ తిరిగారు. పిఠాపురంలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళి వీళ్ళు క్యాంపెయిన్ చేశారు, జబర్దస్త్ శ్రీనివాస్ కానీ, సుడిగాలి సుధీర్ కానీ. అలాగా ప్రతి చోటన వాళ్ళు సమాజానికి ఉపయోగపడే పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వ్యక్తులు జబర్దస్త్లోకి వస్తే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజం కొన్ని విషయాలు, ఏ విషయాలు అయితే పాటించాలో అలాంటి విషయాలు మెయిన్ పాయింట్స్ చెప్తారు. యూత్కే కానీ పెద్దవాళ్ళకే కానీ కొన్ని పాయింట్స్ అయితే ఇన్స్పిరేషనల్గా ఉంటాయి ఇలాంటి వ్యక్తులు వస్తాయని నేను అనుకుంటున్నాను. సుడిగాలి సుధీరే కావచ్చు, జబర్దస్త్ శ్రీనివాసే కావచ్చు, ఇలాంటి వ్యక్తులు వస్తే జబర్దస్త్లోనే కాదు ఈ బిగ్ బాస్లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అదేవిధంగా కొన్ని మెసేజెస్, కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకునే పాయింట్స్ కూడా చెప్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇది టోటల్గా సుడిగాలి సుధీర్ గారు బిగ్ బాస్ 8లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఈ శ్రీరెడ్డి కానీ, ఆర్కే రోజా కానీ, ఇంకా బ్లూ ఫిలిం యాక్టర్స్ ఎవ్వరూ కూడా వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవు. 100% లేవు. ఎవరైతే నాగార్జున గారు ఉన్నారో హోస్ట్ కింద, మా టీవీ యాజమాన్యం ఈ తప్పు అయితే చేయదని నేను అనుకుంటున్నాను. జై హింద్.